నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. బంగ్లాదేశ్లో అరాచకం రాజ్యమేలుతోంది. హిందూ దేవాలయాలు టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. హిందువుల కోసం పోరాడుతున్నారనే మంటతో ఇస్కాన్ కృష్ణదాస్ను అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. మరో 2 పూజారులను అదుపులోకి తీసుకుంది బంగ్లాదేశ్. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? ఈ దారుణాల వెనక అసలు కారణం ఏంటి? భారత్ మీద అక్కసుతోనే ఇదంతా చేస్తున్నారా? ఇంత జరుగుతున్నా బంగ్లా సర్కార్ మౌనం ఎందుకు? బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మారుతోందా? దాడుల వెనుక అసలు కుట్ర వేరే ఉందా? మతహింసకు కేరాఫ్గా బంగ్లాదేశ్. బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు. బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అయ్యిందా? బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక ఎవరున్నారు? హిందువులపై దాడుల వెనక కుట్ర ఉందా? మతపరమైన హింసకు బంగ్లాదేశ్ కేరాఫ్గా మారుతోంది. షేక్ హసీనా ప్రధాని పదవిని వదిలిపెట్టి ఇండియాలో తలదాచుకున్నప్పటి నుంచి బంగ్లాదేశ్లోని కొందరు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. గత 5 నెలల్లో హిందువులపై దాదాపు 200కు పైగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనల్లో 9 మంది చనిపోగా వందల సంఖ్యలో హిందువులు గాయపడ్డారు. భారీ ఎత్తున హిందువుల ఆస్తులు విధ్వంసానికి గురయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి విజేత మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా ఈ దాడులు పెరిగాయే తప్ప తగ్గినట్లు ఏమాత్రం కనిపించడం లేదు. ఇస్కాన్ మాజీ అధికార ప్రతినిధి, బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ నేత చిన్మయి కృష్ణదాస్ అరెస్టుతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణదాస్ అరెస్టు వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ చటోగ్రామ్లో మరో 2 ఇస్కాన్ సభ్యులను అరెస్టు చేశారు. ఇస్కాన్ కు చెందిన రుద్రప్రోతి కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామసుందర్ దాస్ ను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణదాస్ కు ఆహారం, మందులు పంపిణీ చేయడానికి వెళ్లిన సమయంలో వీరిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై నవంబర్ 25న చిన్మయి కృష్ణదాస్ ను అరెస్టు చేశారు. దాస్ అరెస్ట్, బెయిల్ తిరస్కరణతో భారతదేశం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకటు బంగ్లాలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. దేవాలయాలను అపవిత్రం చేయడం, మతపరమైన విగ్రహాలను ధ్వంసం చేయడంతో సహా ఈ మధ్య బంగ్లాదేశ్లో హిందువులు లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిట్టగాంగ్లోని పుండరీక ధామ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణదాస్ బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం పోరాటం సాగిస్తున్నారు. ఆయన పోరాటాన్ని కొందరు తట్టుకోలేకపోయారు. దీంతో కావాలని అరెస్టు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఆయన అరెస్టుతో శాంతించని దౌర్జన్యకారులు హిందూ దేవాలయాలపై మూకుమ్మడి దాడులు జరిపి విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారు. హిందువని తెలిస్తే ఎవరినీ వదిలిపెట్టడం లేదని తెలుస్తోంది. భారత్ ఏజెంట్ అంటూ ఢాకాలో ఓ హిందూ మహిళా జర్నలిస్టుపై దాడులు చేశారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఏ స్థాయికి దిగజారాయో చెప్పడానికి ఈ ఘటనలు చాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో సంయమనం పాటిస్తుంటే అది ఆదర్శంగా బంగ్లాదేశ్ కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. లేదా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మెజారిటీ మతస్థులు కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా మైనారిటీల మీద దాడులు జరిగితే అన్ని రకాల వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, భిన్న మతాలు ఉన్నటువంటి దేశంలో ఇలాంటి దాడులు జరగటం కరెక్ట్ కాదని. అదే సూత్రం ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మెజారిటీ మతాలకు కూడా వర్తిస్తుంది. 17 కోట్ల మంది బంగ్లా జనాభాలో హిందువుల జనాభా 8%, అంటే 1.5 మించరు. హిందువుల్లో అధిక శాతం ఓటర్లు షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీకి మద్దతిస్తారు. దీంతో హసీనా ప్రభుత్వంపై పెల్లుబికిన ఆగ్రహం ఇప్పుడు హిందువులపైకి మళ్లింది. వారిపై మత ఛాందసవాదులు దాడులకు పాల్పడుతూ ఆస్తులను విధ్వంసం చేస్తూ దారుణాలకు తెగిస్తున్నారు. భారత్ ను టార్గెట్ గా చేసుకుని హిందువులపై దాడులకు తెగిస్తున్నట్టు కనిపిస్తోంది. హిందువులను మాత్రమే కాదు, అతి కొద్ది సంఖ్యలో ఉండే బౌద్ధులు, జైనులపైన దాడులు పెరిగాయి. ఎప్పుడైతే హసీనా ఇండియాకి రాజకీయ శరణార్థిగా వచ్చారో అప్పట్నుంచి బంగ్లాలో భారత్ మీద వ్యతిరేకత పెరుగుతోంది.
హసీనాను రాజకీయ శరణార్థిగానే ప్రకటించినా ఆమెను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ నేతలు కోరుతున్నారు. కొన్ని వర్గాలను భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. హసీనాను ఆ దేశానికి అప్పగించే ఉద్దేశంలో భారత్ ఉన్నట్లు కనిపించట్లేదు. దీంతో బంగ్లాదేశ్లో భారత్ మీద వ్యతిరేకత పెరుగుతోందనే వాదన ఉంది. అదే రోజురోజుకు హిందువులపై దాడులు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. నిజానికి 2021లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన తరువాత నుంచి హిందువులను టార్గెట్ చేసుకుని దాడులు మొదలయ్యాయి. హసీనా పలాయనం తరువాత పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. అయితే బంగ్లాదేశ్లో పరిస్థితులను సరిదిద్దుతానంటూ మహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వ్యక్తి చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళుతోందంటే పరిస్థితులు కూల్ అవుతాయని అనుకున్నారంతా. అయితే సీన్ రివర్స్ అయింది. దాడులు మరింత పెరిగాయి. ప్రస్తుతం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆర్మీ కనుసన్నల్లో నడుస్తోంది. వాకర్ ఉజ్ జమాన్ ప్రస్తుతం బంగ్లా ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు. జమాన్ ను ఆర్మీ చీఫ్ గా తీసుకువద్దని గతంలో హసీనా సర్కార్కు భారత్ సూచించింది. చైనాకు అనుకూలంగా పనిచేసే వ్యక్తిగా జమాన్ కు పేరు ఉంది. హసీనాను గద్దె దించడానికి జమాన్ ను చైనా, పాకిస్తాన్ ఆయుధంగా వాడుకున్నాయనే ప్రచారం కూడా ఉంది. హిందువులపై ఇన్ని దాడులు జరుగుతున్నా ఇప్పుడు బంగ్లా సర్కార్ కనీసం రియాక్ట్ కాకపోవడం వెనుక జమాన్ కారణం అన్నది మరికొందరి వాదన. ఇదే నిజమైతే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మారి భారత్కు పెద్ద ముప్పుగా మారుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదనే చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ ఇవాళ ఓ దేశంగా ఉందంటే అది భారత్ చేసిన సాయమే. అలాంటిది భారత్ టార్గెట్గా ఇప్పుడు బంగ్లా విషం కక్కుతోంది. అసలు భారత్ను డైరెక్ట్గా ఏమీ చేయలేక శత్రు దేశాలు బంగ్లాలో మంటలు రేపుతున్నాయా? ఈ దాడుల వెనుక పాక్, చైనా హస్తం ఉందా? అసలు బంగ్లా మనకెందుకు అంత కీలకం? బంగ్లాలో అరాచకాలకు చెక్ పెట్టేది ఎలా? బంగ్లాదేశ్ భారత్కు ఎలా కీలకం? భారత్ను దెబ్బతీయలేక బంగ్లాలో కుట్రలా? బంగ్లాలో హిందువుల పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ అసలు లక్ష్యమేంటి? బంగ్లాదేశ్ ఇవాళ ప్రత్యేక దేశంగా ఉందంటే దానికి కారణం మన ఇండియానే. అలాంటిదిప్పుడు భారత్ మీద బంగ్లా ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇందిరాగాంధీ హయాంలో మన సైన్యం పాక్ ను ఎదురించి మరీ బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది. 2 ఏళ్ల కిందే 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఉంది అంటే భారత్ మాత్రమే కారణం. ఆర్థికంగానూ బంగ్లాకు చేదోడు వాదోడుగా ఉన్న ఇండియా ప్రపంచ స్థాయిలో ఆ దేశం గుర్తింపు తెచ్చుకోవడానికి కారణమయ్యింది. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ మీద విషం కక్కుతోంది. ఆ దేశంలో హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. టార్గెట్ చేసి మరీ హిందూ లీడర్ల మీద, ధార్మిక సంస్థల మీద, ఆధ్యాత్మికవేత్తల మీద దాడులు చేస్తున్నారు. హిందువుల మీద అన్ని రకాలుగా అటాక్ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా బంగ్లా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే భారత్ ని వాళ్లు శత్రు దేశంగా చూస్తున్నారన్నమాట. బంగ్లాదేశ్లో హిందువులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. భారత్కు చేపల ఎగుమతిపై బంగ్లాదేశ్ పరిమితులు విధించింది. దసరా ఉత్సవాల సందర్భంగా నమాజ్ సమయంలో దుర్గ పూజల నిషేధం విధించాలంటూ డిమాండ్లు వచ్చాయి. పండుగల్లో నిర్వహించే బహిరంగ వేడుకలను రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు వ్యతిరేకించాయి. ఏటా దుర్గా పూజ కోసం ఇచ్చే సెలవులు కూడా నిషేధించాలని కోరాయి. ఇలా హిందువులను, హిందువుల పండుగలను, దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు. ఇకటు బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలని బంగ్లా అత్యున్నత న్యాయాధికారి ప్రతిపాదించారు. దీంతో కొత్త భయాలు మొదలయ్యాయి. దీనిపై యూనస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బంగ్లాలో లౌకికవాదం, సోషలిజానికి ఇక ఎండ్ కార్డే. అదే జరిగితే పూర్తి స్థాయిలో ఇస్లామిక్ స్టేట్ స్థాపన జరిగే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్ గా రూపాంతరం చెందితే అక్కడి జనాభాలో 8% ఉన్న హిందువులు బతకడం కష్టంగా మారుతుంది.
1951లో బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల వాటా 22%. 1964, 2013 మధ్య మతపరమైన హింస కారణంగా 1,20,00,000 మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. అయితే హసీనా పాలనలో దాన్ని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పుడు హసీనా బహిష్కరణ తరువాత బంగ్లాదేశ్లో హిందువులు బతకడానికే వణుకుతున్న పరిస్థితి. బంగ్లాదేశ్తో భారత్కు 4,000 కిలోమీటర్లకు పైగా భూమి, నదీ సరిహద్దు ఉంది. దీంతో బంగ్లా మన దేశానికి కీలకం. దీంతో భారత్ మీద కుట్ర చేసేందుకు మన శత్రు దేశాలు బంగ్లాలో పావులు కదుపుతున్నాయా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి పారిపోవడం అంటే అది పాకిస్తాన్కు భారీ ప్లస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాను తన సిద్ధాంతాల ప్రకారం ఇస్లామిక్ సంస్థల ద్వారా పరోక్షంగా పాకిస్తాన్ ప్రభావితం చేస్తోందనే అనుమానాలు కూడా ఉన్నాయి. చైనా పాక్ అనుకూల వ్యక్తిగా పేరున్న జమాన్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గా ఉండడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. భవిష్యత్లో పాకిస్తాన్తో బంగ్లాదేశ్ కలిస్తే అది భారత్కు ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సంక్షోభం వస్తే ఇవి ఇతర దేశాల జోక్యానికి అవకాశం కల్పిస్తే వైరుధ్యం పెంచుతాయి తప్ప మిత్రత్వం పెంచేటువంటి అవకాశం లేదు. ఇది చిన్న దేశమైనటువంటి బంగ్లాదేశ్కు నష్టం జరుగుద్ది. కాబట్టి ఇప్పటికైనా బంగ్లా ప్రభుత్వం, బంగ్లాలో ఉన్నటువంటి మెజారిటీ మతస్థులు ఈ విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి ప్రధాని మోదీ, ఈ మధ్య ఢిల్లీ వెళ్లొచ్చిన పవన్ వరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ప్రభావం చూపించాయి. హిందువులంటే ఇష్టమని, వాళ్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. ఆయన గెలిచారు కూడా. ఇదంతా ఎలా ఉన్నా ముస్లిం రాజ్యంగా తమను తాము బంగ్లాదేశ్ ప్రకటించుకోవాలని అనుకుంటోందా? 91% ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి 7% కూడా లేని హిందువులపై దాడులు చేయిస్తోందా? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా బంగ్లాలో పరిస్థితులు అక్కడి హిందువులకు నరకం చూపిస్తున్నాయి. దీనికి భారత్ దౌత్య నీతితోనే సరైన జవాబు చెప్పాల్సిన అవసరముందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.